హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి శుక్రవారం రోజు నైట్. ఎందుకు ఏమో సడన్ గా నాకు పకోడా అయితే తినాలనిపించింది. ఇక వెంటనే ఉల్లిగడ్డలు కట్ చేసి సేమ్ హోటల్ స్టైల్లో పకోడా ఎట్లా వేస్తారో అదే విధంగా చేసిన. కానీ ఫుల్ వీడియో అయితే తీయలేకపోయినా, లాస్ట్ గుర్తుకొచ్చింది. ఇక అప్పుడే నేను వీడియో అయితే స్టార్ట్ చేసిన. చూడురి నేను చేసిన పకోడా అయితే ఎంత బాగొచ్చిందో. సేమ్ హోటల్లో ఎట్లుంటుందో అదే విధంగా ఉంది కదా. ఈ పకోడా అనేది మనము ఆనియన్స్ కట్ చేసే విధానం బట్టే పకోడా అనేది వస్తుంది. అలాగే పిండి కూడా మనం పొడి పొడి కలుపుకోవాలి, లేదంటే బజ్జీలు ఎక్కువ వస్తుంది. నేను వేసిన పకోడా అయితే మొత్తం పొడి పొడిగా, దేనికి దానికి సపరేట్ అయ్యి ఈజీగా తొందరగా గోలుతుంది. మళ్ళీ క్రంచీగా తినంగానే మంచిగా టేస్ట్ అయితే ఇస్తుంది. నేను చేసిన పకోడా మొత్తం కూడా ఇదే. అలాగే ఒక 1 month బ్యాక్ అయితే మేము మా ఇంట్లో ఐస్ క్రీమ్ చేసుకుని ఒక షార్ట్ పెట్టుంటే ప్రాసెస్ అయితే చూపించలే. దానికైతే ఎంత మంది కామెంట్ పెట్టారు చూడు. 14 మంది అయితే రెసిపీ పెట్టమని చెప్పారు. దానికి లైక్లు అయితే వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ తోనే ఐస్ క్రీమ్ చేసే విధానం కూడా చూపించిన. ఇదేనండి, ఎంత టేస్టీగా వచ్చిందో, క్రీమీ ఉంది. ఆ వీడియో కావాలంటే ఈరోజు నైట్ 8:15 కి అయితే షార్ట్ వస్తుంది. మిస్ కాకండి, చూడండి.